మన లెక్కల మాస్టర్. ఆయన సినిమా ఎంత పకడ్బందీగా చేస్తారో తెలిసిందే కదా. అందుకే అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సిరీస్ అమ్మో ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. సెకండ్ పార్ట్ అయితే ఏకంగా 1800 కోట్ల కలెక్షన్ చేసింది. ఇక ఇప్పుడు సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ జరిగింది. అదేంటంటే సుకుమార్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి తో ఈ సినిమా చేయట్లేదు, మరో మ్యూజిక్ డైరెక్టర్ కోసం చూస్తున్నాడు అంటున్నారు. ఎందుకంటారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రం RC-17 పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రాబోతూ ఉండడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండే కథ, తారాగణం, సాంకేతిక నిపుణులు, షూటింగ్ అప్డేట్స్ వంటి ప్రతి అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ముందుగా ప్రకటించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోయినా ఫిల్మ్ నగర్లో ఈ వార్త బలంగా వినిపిస్తుంది. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే ఇది రామ్ చరణ్ అభిమానులతో పాటు సుకుమార్ అభిమానులకు కూడా ఊహించని పరిణామంగా మారే అవకాశం ఉంది. సుకుమార్ సినిమాలంటే కథ ఎంత ప్రత్యేకంగా ఉంటుందో సంగీతం కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన సినిమాల్లో పాటలు మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కథను మరో స్థాయికి తీసుకువెళ్తుంది. ఆ ప్రయాణంలో దేవిశ్రీ ప్రసాద్ చాలా సంవత్సరాలుగా సుకుమార్ కు అత్యంత సన్నిహిత సహచరుడిగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అనేక సినిమాలు సంగీతపరంగా అద్భుత విజయాలను సాధించాయి. ముఖ్యంగా రంగస్థలం చిత్రంలో దేవిశ్రీ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ సినిమా విజయంలో సంగీతం కూడా కీలక పాత్ర పోషించిందని అప్పట్లో విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసించారు. అందుకే ఇప్పుడు అదే కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రంలో దేవిశ్రీ లేకపోవచ్చనే వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మార్పు వెనుక పుష్ప 2 సినిమా సమయంలో జరిగిన కొన్ని పరిణామాలు కారణమని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, రీ రికార్డింగ్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో చిత్ర బృందం కొంత ఇబ్బంది ఎదుర్కొన్నట్లు టాక్ వినిపిస్తుంది. సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో కొన్ని భాగాల కోసం ఇతర సంగీత దర్శకుల సహాయాన్ని కూడా తీసుకోవాల్సి వచ్చిందనే వార్తలు అప్పట్లో ప్రచారంలోకి వచ్చాయి. ఈ పరిణామాల తర్వాత సుకుమార్ తన తదుపరి ప్రాజెక్టు విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుండి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అందువల్ల ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలను కేవలం ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారంగానే చూడాల్సి ఉంది. ఒకవేళ దేవిశ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్టులో లేకపోతే ఆయన స్థానంలో ఎవరు సంగీతం అందిస్తారనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ జాబితాలో పలువురు యువ సంగీత దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ కు చెందిన శాశ్వత్ సచ్దేవ్ పేరు పరిశీలనలో ఉందని సమాచారం. అలాగే కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు కూడా వినిపిస్తుంది. మరో యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ పేరు కూడా చర్చల్లో ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరైనా ఈ భారీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుంటారా, లేక పూర్తిగా కొత్త పేరును చిత్ర బృందం ప్రకటిస్తుందా అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎలాంటి నిర్ణయానికి రావడం కష్టమే. గత ఏడాది హోలీ సందర్భంగా RC-17 సినిమాను అధికారికంగా ప్రకటించినప్పుడు విడుదల చేసిన పోస్టర్లో సంగీత దర్శకుడిగా డిఎస్పి పేరే కనిపించింది. దీంతో అప్పటి వరకు ఈ ప్రాజెక్టులో ఆయనే పనిచేస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పుడు వస్తున్న తాజా ప్రచారం ఆ అంచనాలను పూర్తిగా మార్చేసింది. ఇప్పటి వరకు మైత్రి మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ లేదా దేవిశ్రీ ప్రసాద్ వైపు నుండి ఈ ప్రచారంపై ఎలాంటి స్పందన రాలేదు. అందువల్ల అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొందరు అభిమానులు దేవిశ్రీ మళ్లీ ఈ ప్రాజెక్టులో కొనసాగుతారని ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు కొత్త సంగీత దర్శకుడు వస్తే కొత్త తరహా సంగీతాన్ని వినే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ ఈ సినిమా స్క్రిప్టుపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కథలో ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నారని, గత సినిమాలకు భిన్నంగా మరో కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
పాత్రల రూపకల్పన, విజువల్ స్టైల్, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్ ఇలా ప్రతి అంశాన్ని పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ కు ఇప్పటికే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. రంగస్థలంతో ఇద్దరు కలిసి తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిని సృష్టించారు. అందుకే ఇప్పుడు రెండోసారి కలుస్తూ ఉండడంతో అభిమానుల అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కథ, సాంకేతిక విలువలు, సంగీతం, విజువల్స్ అన్నీ అత్యున్నత స్థాయిలో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకే సంగీత దర్శకుడి అంశం ఇప్పుడు అంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే సుకుమార్ సినిమాల్లో సంగీతానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. పాటలు మాత్రమే కాదు, ప్రతి సన్నివేశాన్ని మరింత బలంగా నిలబెట్టే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులపై గాఢమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ బాధ్యతను ఎవరు తీసుకుంటారన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.